ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుంచి అంటే పరలోకం నుంచి వచ్చే జ్ఞానము ముఖ్యంగా పవిత్రంగా ఉండేది. అది శాంతికరమైనది, మృదువైనది, అనుకోవగలది, జాలితో మంచి ఫలాలతో నిండి ఉన్నది, పక్షపాతము లేనిది, కపటము లేనిది. సహోదరి సహోదరులారా, దేవుడిచ్చే జ్ఞానంలో ఏ విధమైన పాపము, కల్మషము, చెడుతనము, కల్తీ లేదు. అలాంటి వాటి చెంతకు ఆ జ్ఞానము నడిపించదు. ఈ లోక జ్ఞానము కంటే అది పవిత్రమైనది, భిన్నమైనది. దేవునికి మనిషికి మధ్య శాంతి ఉండాలని ఈ జ్ఞానము వాంఛిస్తుంది. అది దయగలది, ఇతరుల క్షేమము కోరేది, దేవుని విధేయత చూపేది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించినట్లయితే, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.